ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి వినండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. దాని తర్వాత వచ్చే వాక్యాన్ని కాదు నేను ఈరోజు హైలైట్ చేయాలి, కానీ ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన వాక్యంలో వెళ్ళకముందు ఒక మాట దేవుని నామాన్ని స్మరించుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాము. దయచేసి తలలు వంచండి. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా నాయన, నీ బంగారుమైన పాదములకు నీ అద్వితీయ నామమునకు 1000 కోట్ల కొలది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యాన్ని మేము కొన్ని నిమిషాలు ఇప్పుడు ధ్యానించుకుంటుండగా నీవు మాతో మాట్లాడుమని దేవా, వినగలిగే చెవులను, గ్రహించే మనస్సులను మాకు దయచేసి అది నీరు కట్టి దేవా మా జీవితాల్లో ఫలింపజేసే వృక్షముగా మీరే మార్చుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి వెనకల వరకు వినపడుతుందా తబితమ్మ క్లియర్గా? ఓకే. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రి యొక్క బాధ్యతల గురించి బైబిల్లో నుండి కొన్ని మాటలు ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. ద ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అ చైల్డ్ అండ్ అ ఫ్యామిలీ. కుటుంబం పట్ల, పిల్లల పట్ల తండ్రి యొక్క బాధ్యతలు కొన్ని మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. గుర్తుందా, ఆదాము అవ్వలు తయారు చేసబడిన తర్వాత వాళ్ళకి ఒఫీషియల్గా ఒక పెళ్ళి జరగలేదు. వాళ్ళకు ఒఫీషియల్గా ఒక వివాహ కార్యక్రమం అనేది ఏమీ జరగలేదు. కానీ వివాహ కార్యక్రమంలో చాలా తరచుగా చదవబడే ఒక మాట మాట్లాడబడుతుంది. ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏది పెళ్లి కానోళ్ళు కూడా చెప్తున్నారు. పెళ్లి కానోళ్ళు కూడా చెప్తున్నారంటే బాగా ప్రిపేర్డ్గా అయినా ఉండాలి. పాపం మా బామర్దున్నాడు, వాడికి 26 సంవత్సరాలు దాటేశాయి. బావా నాకు పిల్లని ఎవరు చూస్తలేరు బావా అంటున్నాడు. ఎందుకంటే ఆడొక్కగానొక్క కొడుకు, ఆయనకి చాలా ఇవి ఉన్నాయన్నమాట, ఫిల్టర్స్ ఉన్నాయి. బంజారా కావాలి, క్రిస్టియన్ కావాలి, అన్నీ కావాలి. సరే, సో వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనే మాట తర్వాత మీరు ఎవరైనా గమనించారా? ఇది చాలా గొప్ప మర్మము కలది అనే మాట కనబడుతుంది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. మిస్టరీ అంటే అర్థం ఏంటిది? మర్మం కాదు. మిస్టరీ అంటే ఏందో తెలియదు, అదొక అయోమయం అని, దాని గురించి ఎవరికి తలా తోక తెలియదని, ఇంకా చెప్పాలంటే దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు లేరని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు కుటుంబం అనే ఒక ప్రక్రియను తయారు చేశాడు. ఆ కుటుంబంలో పురుషునికి భర్తగాను, యజమానునిగాను, ఇంకా చెప్పాలంటే కుటుంబం మీద శిరస్సుగాను ఆయనను ఉంచాడు. అలాగే స్త్రీని తల్లిగాను, గర్భము దాల్చుట విషయంలోనూ మరి మాతృమూర్తిగాను తయారు చేశాడు. అయితే ఈ ప్రక్రియ దేవుడు మనకిచ్చిన ప్రక్రియ అని మనము మరి చాలాసార్లు జ్ఞాపకం చేయబడ్డాము. దేవుడు ఈ కుటుంబం అనే ప్రక్రియను తయారు చేశాడు. కావాలంటే దేవునికి వేరే ప్లాన్ చేసి ఉంటే కుటుంబం లేకుండానే, ఇప్పుడు కొంతమంది బయాలజీ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు కానీ మీకు ఇది మీరు ఎక్కడో చదివి ఉంటారు. ఏంటంటే కొన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయంట, పారమీషియం అని, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయంట. అవి మనుషుల్లాగా, జంతువుల్లాగా ఒక స్త్రీ, ఒక పురుషుడు వారి యొక్క శారీరక కలయికతో ఇంకా కొత్త జంతువులను, పిల్లల్ని పుట్టించే క్రియ ఈ మైక్రో ఆర్గానిజంలో జరగదు. వాటికి సపరేట్ ఉంటుంది, వాళ్ళ కథే వేరు. ఎలా ఉంటుందంటే ఒక పారమీషియం ఉందనుకోండి, లేకపోతే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం ఉందనుకోండి, అది బాగా ఎనర్జీ తీసుకొని 1 2 అవుతుందంట, 2 4 అవుతాయి.
ఇప్పుడు మన ఒంట్లో ఉంటున్న కణాలు ఉన్నాయి కదా, మన ఒంట్లో ఎన్ని కణాలు ఉన్నాయి? లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. రోజుకి ఎన్ని పెళ్ళిళ్ళు జరగాలి? అట్లంటే చాలా పెళ్ళిళ్ళు జరగాలి. కానీ సూక్ష్మ కణాలకు దేవుడు ఆ ప్రక్రియను ఇవ్వలేదు. 1 becomes 2, 2 becomes 4, 4 becomes 8 అండ్ సో ఆన్. అవి వాటితోనే అంటే వాటికి ఇంకొక మేట్ అంటే ఇంకొక తోడు అవసరం లేదు. వాటంతలా అవి డివైడ్ అవుతూ మల్టిప్లై అవుతూ ఉంటాయి. కానీ మనము ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు స్త్రీ పురుషులను ఇద్దరిని పిలిచి, ఆదాము అవ్వలను పిలిచి, మిమ్మల్ని అధికారులుగాను, లోకమంతా కూడా భూమి మీద ఉన్న జంతువులే కానీ, చెట్లే కానీ, పక్షులే కానీ, వీటన్నిటికీ కూడా మీరు రూల్ చేయాలి, మీరు వృద్ధి చెందాలి, మీరు మల్టిప్లై అవ్వాలి అని దేవుడు దీవించాడో లేదా? ఎందుకు అనంటే దేవుడు ఈ కుటుంబము అనే ప్రక్రియను మన జీవితాల్లో ఇచ్చాడు. ఎందుకు కుటుంబం అనే ప్రక్రియను ఇచ్చాడు అంటే, లోకస్తుల గురించి అయితే నాకు తెలియదు, కానీ విశ్వాసులుగా మనలను కుటుంబ ప్రక్రియ దేవుడు అంటగట్టాడంటే మనము వాక్యము వెదజల్లుటకు, లేకపోతే దేవుని సువార్త ప్రకటించుటకు. ఈరోజు చాలామంది పాస్టర్లే కానీ, ఎవాంజలిస్టులే కానీ, క్రైస్తవులే కానీ, విశ్వాసులే కానీ, సంఘంలో ఉన్నవారే కానీ సువార్త ప్రకటించే విషయంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. అంటే సువార్త ప్రకటించే విషయంలో వాళ్ళకి చాలా ఆశ, ఆతురత. కానీ ఘోరంగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలుసా? ఇంట్లో సువార్త లేదు, పిల్లల దగ్గర సువార్త లేదు, పిల్లలకు మారు మనస్సు లేదు. అది ఎంత గొప్ప వేషధారణ, అది ఎంత గొప్ప హిపోక్రటిజం. దేవుడు పరిశీలన తిడతా ఉంటాడు, ఓ వేషధారులారా, మీరు బయట సున్నం కొట్టినట్టుగా ఉన్నారు కానీ లోపట కంపు కొడుతున్నారు అని. ఎందుకు అనంటే విశ్వాసులుగా, పాస్టర్లుగా, ఎవాంజలిస్టులుగా, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి మొట్టమొదటి దేవుడు ఆశించే ప్రక్రియ, నీ ఇంట్లో నువ్వు సువార్తను విత్తాలి. అది అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరు కలిసి విత్తితే భేష్. లేదు, నాన్న లేకపోతే అమ్మ, అమ్మ లేకపోతే నాన్న, ఎవరో ఒకళ్ళు సువార్త అనే విత్తనాన్ని మీరు విత్తాలి. అలా విత్తితే మీకు బయటికి వెళ్ళి ఇంకొకరికి సువార్త చెప్పే అవకాశము ఉంటుంది. దేవుడు ఇదే మాటల్లో, ఇదే సందర్భంలో ఇంకో దగ్గర కూడా ఒక మాట అంటాడు, నువ్వు నీ కంట్లోది తీసుకోలేవు కానీ ఎదురింట్లోనికి వాడి కంట్లో నుండి నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీయలేవు, కానీ నలుసు ఉంటే వేరేని నలుసు తీస్తావా? అంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకో, తర్వాత వేరే వాళ్ళకు చెప్పు. సో విశ్వాసులుగా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ప్రక్రియ ఫ్యామిలీ ఇంటిగ్రేషన్, అంటే కుటుంబాన్ని దైవికంగా పెంచాలని. పురుషులారా, మీరు పురుషుడు లేకపోతే ఫాదర్, తండ్రి అనబడక ముందు కుటుంబంలో మీ పేరేంటి, మన పేరేంటి? బిఫోర్ యూ బికమ్ ఏ ఫాదర్, వాట్ ఆర్ యూ? యు ఆర్ అ హస్బెండ్, అవునా కదా? బిఫోర్ యూ బికమ్ ఒక తండ్రి కాకముందు నీ ఒక భర్త. భార్య భర్తగా ఉంటేనే మీరు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు మీకు ఒక కుటుంబం అనే వ్యవస్థ ఏర్పడుతుంది. హస్బెండ్ అనే పేరు హౌజ్కి రబ్బర్ బ్యాండ్ లాంటోడు అని. హౌజ్కి ఆడోళ్ళందరికీ కూడా మీకు రబ్బర్ బ్యాండ్లు వేసుకునే అలవాటు ఉందా? రబ్బర్ బ్యాండ్ వేసుకోకపోతే ఏమవుతుందమ్మా? మీ జుట్టంతా చిందరవందరైపోతుంది. మీరు జడేసో పిలకేసో ఏదో ఒకటి వేసి, మొగోళ్ళకైతే పెద్ద జుట్టు ఉండదు కాబట్టి మాకు రబ్బర్ బ్యాండ్ యొక్క విలువ తెలియదు. కానీ ఆడవాళ్ళు, మీరందరూ జుట్టులకి రబ్బర్ బ్యాండ్లు ఎందుకు వేసుకుంటున్నారంటే మీ జుట్టు చెదిరిపోకుండా ఒక క్రమంగా ఒక దగ్గర నిలిచి ఉండాలని. అలాగే ఇల్లుకి, హౌస్కి బ్యాండ్ లాగా, బ్యాండ్ అంటే ఈ బ్యాండ్ కాదు, రబ్బర్ బ్యాండ్ లాగా దేవుడు హస్బెండ్ అనే మాటను మనకిచ్చాడు. యూ షుడ్ బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ఒక క్రమంలో, ఒక పద్ధతిలో, దేవుడు మనకిచ్చిన క్రమశిక్షణలో పెట్టే అవకాశము మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే నువ్వు ముందుగా హస్బెండ్ అని పిలువబడతావు. తర్వాత దేవుడు ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రమోషన్ చెప్పండి? ఫాదర్.
తండ్రి. దయచేసి ఇక్కడ ఎవరైనా క్రైస్తవేతరులు ఉంటే, లేకపోతే లైవ్ ద్వారా క్రైస్తవేతరులు ఎవరైనా వింటుంటే మీరు అఫెండ్ అయితే నన్ను క్షమించాలి. కానీ నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ఏ మతంలో వారి వారి దేవుళ్ళను వాళ్ళు తండ్రి అని పిలవడానికి అర్హత లేదు. హైందవ సోదరులనే తీసుకోండి, ముస్లిం వారిని తీసుకోండి, సిక్కు వారిని తీసుకోండి, లాస్ట్కి నాస్తికులను, ఇంకా ఎవరైనా తీసుకోండి, వారు నమ్మే, వారు విశ్వసించే దైవాన్ని తండ్రి అని పిలుచుట ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఏ తండ్రిని బట్టి మనకు తండ్రి అని బిరుదు వచ్చిందో ఇప్పుడే మనం చదివాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. సో దేవుడు పురుషులకు ఎంత ఆధిక్యతని తెచ్చాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉన్నారనుకోండి, లేకపోతే సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి. ఒక ఆయనకి పద్మభూషణ్ వచ్చింది, ఇంకొక ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది. ఒక ఆయన బిరుదు ఇంకొక ఆయనకు పిలిస్తే ఏముంటుంది? ఫీల్ అవుతారు చాలా. అప్పట్లో ఒక సినీ నటుడంట మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుంటే ఇంకో పేరు పిలిచాడట. ఓకేనా? న్యూస్ చూసిన వాళ్ళకి మీకు బాగా తెలుసు. రేవంత్ రెడ్డి కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. తర్వాత చూసుకున్నాడు, వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకున్నారని. అంటే ఒకరి బిరుదు ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనుషులు ఎవరు ఇష్టపడటం లేదు. కానీ పరలోకంలో ఉంటున్న తండ్రి, ఆయనకు ఇవ్వబడిన బిరుదు మనతో షేర్ చేసుకోవడానికి ఆయన పూనుకున్నాడంటే అది చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి తండ్రులారా, ఫాదర్స్, there is a great deal of responsibilities given to us by God. దేవుని ద్వారా ఒక గొప్ప బాధ్యత మనకు ఇవ్వబడిందని, ఆ బాధ్యతలలో కొన్నిటిని, ఒక 4 ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నేను నమ్ముచున్నాను. మొట్టమొదటిగా మనం ఎక్కువగా సామెతలు కీర్తనలు ఈ 2 అధ్యాయాల నుండి, ఈ 2 పుస్తకాల నుండి మనం ఎక్కువగా రెఫరెన్సులు చూస్తాము. మొట్టమొదటి రెఫరెన్స్ సామెతలు 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. సామెతలు 17:6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. పోయిన వారము మా సృజన వాళ్ళ తాతగారు ప్రభు పిలుపుని అందుకొని ఆయన వెళ్ళిపోయారు, చనిపోయారు. తర్వాత నిన్నటి శుక్రవారము ఆయన జ్ఞాపకార్థమైంది. నేను సృజన వాళ్ళ అమ్మమ్మ తాతయ్య విషయంలో చాలా సంతోషం. ఎందుకో తెలుసా? 4 తరాలను చూశారు. నా దగ్గర ఒక ఫోటో ఉంది. సృజన వాళ్ళ అమ్మ సృజన, చేతిలో ఎవ్లిన్ అప్పుడే పుట్టింది. ఎన్ని తరాలు? 4 తరాలు. మీకు ఇంకో విషయం తెలుసా? మా పెళ్ళైన కొత్తలో సృజన వాళ్ళ ముత్తమ్మమ్మ బతికే ఉంది. జస్ట్ నోటి దూలకి ఇంకెన్ని రోజులు బతుకుతుంది అన్న. తెల్లారి చనిపోయింది ఆమె. తెల్లారంటే ఒక 2-3 రోజులకు చనిపోయింది. దేవుడు మరీ నా మాటను అంత సీరియస్గా తీసుకుంటాడు అనుకోలేదు నేను. అంటే 5 తరాలు, అంటే అప్పటికి ఎవ్లిన్ పుట్టలేదు, బట్ స్టిల్ 4 తరాలు చూడడం అంటే ఈ రోజుల్లో అది చిన్న విషయం కాదు. కుమారులు వృద్ధులకు ఒక కిరీటం వంటి వారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తండ్రులే కుమారులకు అలంకారము, అంటే పిల్లలు మనకు అలంకారము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈరోజు నా వాక్యము సూటిగా తండ్రులకు మాట్లాడుతున్నా, తల్లులు పిల్లలు మిగతా వాళ్ళు ఇది నాకు కాదులే అని కూర్చోకూడదు. నిజం చెప్పాలంటే మీ ప్రేమను బట్టో ఇంకా వేరే వేరే కారణాలను బట్టి మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు. సెలబ్రేట్ అంటే నా మదర్స్కి సంబంధించి వాక్యము నాన్నగారైతే చెప్పారు, కానీ మరి ఒక సెలబ్రేషన్ లాగా జరగలేదు. ఎందుకంటే అదే రోజు నాకు ఆపరేషన్ అయిందని. మరి అయితే ఈరోజు తండ్రులకు తల్లులకు మీకు ఇద్దరికి కూడా మీ బాధ్యతలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇద్దరు కూడా మీరు దయచేసి వినాలని కోరుచున్నాను. మొట్టమొదటి బాధ్యత తండ్రులకు, లేకపోతే దైవికమైన తల్లిదండ్రులకు దేవుడిచ్చే బాధ్యత ఏంటంటే విశ్వాసమును కనపరిచే వారిగా ఉండాలి. యూ షుడ్ బి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును కనపరిచే వారిగా ఉండాలి. మీరు నాతో పాటు అందరూ ఒక మాట చెప్పాలి. చిల్డ్రన్ ఆర్, చిన్నపిల్లలు కాదు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పాలి. చిల్డ్రన్ ఆర్ ఇమిటేటర్స్
ఇమిటేటర్స్ అంటే ఏంటి? మనం తలగొక్కుంటే వాళ్ళు తలగొక్కుంటారు, మనం ముఖం కడిగితే వాళ్ళు ముఖం కడుగుతారు, మనం శుభ్రంగా ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారు, మనము దేవునిలో ఎదిగితే వాళ్ళు ఎదుగుతారు, మనం బైబిల్ చదివితే వాళ్ళు చదువుతారు, మనం చర్చికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు కూడా చర్చికి రాకుండా కాలేజ్ అనో క్లాస్ అనో టెస్ట్ అనో తిరుగుతూ ఉంటారు. దే ఆర్ ఇమిటేటర్స్. దేవుని వాక్యము చెప్తుంది చూడండి, కీర్తనల గ్రంథము 22వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాము. సామ్స్ చాప్టర్ 22:4 and 5. మా పితరులు నీయందు నమ్మికయుంచిరి, వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. 5వ వచనం కూడా, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. చూడండి, ఇక్కడ కీర్తనల్లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏమని అనంటే, తల్లిదండ్రులు నమ్మిక ఉంచారు కాబట్టి వారి ద్వారా పిల్లలు నమ్మారు. చూడండి, యెహోషువ యోర్దాను నది దాటాడు. ఎంతమందికి గుర్తుంది? యెహోషువ మోషే నాయకత్వం తర్వాత యెహోషువ ఆ యొక్క యోర్దాను నది దాటిన తర్వాత ఒక మాట అంటాడు దేవుడు చెప్పిన రీతిగా. ఏమంటాడంటే, 12 గోత్రాల నుండి 12 మంది వచ్చి భుజం మీద ఒక్కొక్క రాయి తీసుకువెళ్ళాలి అంటాడు. ఎందుకు భుజం మీద రాయి తీసుకెళ్ళాలి? పోయిన వారం చెప్పిన ఇదే వాక్యము. అది ఒక ఆనవాలు, అండర్లైన్ చేపించాను. ఏందా ఆనవాలు అంటే, రేపు ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు తెచ్చారనుకోండి, డాడీ ఇదేంది డాడీ అని ఫస్ట్ అడిగేది ఎవరు తెలుసా? మీ పిల్లలే. ఒకవేళ తెలియకపోతే, ఓకేనా? లేకపోతే డాడీ ఇది ఆడుకోవడానికి ఇవ్వవా అని ఫస్ట్ అడిగేది తెలుసా? మీ పిల్లలే. సో అలానే కాబోలు వీళ్ళు ఆ రాళ్ళను తీసుకొచ్చినప్పుడు యెహోషువ చెప్తాడు, ఇది ఎందుకంటే రేపు మీ పిల్లలు ఒకవేళ దీన్ని అడిగితే, ఏమని అడిగితే, ఎందుకు ఈ బండరాయి తీసుకొచ్చావు? బంగారం తీసుకొచ్చినా బాగుండేది, కిలో మటన్ తెచ్చినా బాగుండేది, లేకపోతే ఇంకా ఏదైనా తెచ్చి ఉంటే బాగుండేది, కానీ బండ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీనికి ఏంటా ప్రత్యేకత అంటే, నువ్వు నీ పిల్లలకి చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇదిగో దేవుడు, మేము దాస్య గృహంలో ఉండేవాళ్ళము. దాస్య గృహం అంటే ఇంకో మాట గుర్తొచ్చింది. మోషే ఉన్నప్పుడు 10 తెగుళ్ళు జరిగాయి. 10 తెగుళ్ళలో చివరి తెగులు ఏంటి? ప్రథమ సంతానాన్ని దేవుడు చంపేస్తా అన్నాడు. చంపేస్తా అన్నప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రము దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు. ఏంటంటే, మీరు ఒక గొర్రె పిల్లను చంపేసి దాని రక్తాన్ని మీ ద్వార బంధకముల మీద, ఇంకా ఈజీగా చెప్పాలంటే మీ గుమ్మాల మీద దాన్ని పెయింట్ లాగా వేయండి, కొంచెం వేయండి. సపోజ్ మీరే ఉన్నారనుకోండి, బాబురావు గారు మీరే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు, మీరుండి రక్తం ఇలా రాస్తూ ఉంటుంటే ఫస్ట్ వచ్చి డాడీ అక్కడ ఎందుకు రాస్తున్నావు అని అడిగేది ఎవరు తెలుసా? మీ పిల్లలే. పక్కింటోడు వచ్చి అడగడు. అప్పుడు అరే ఇది ఇలారా, మన దేవుడు ఇలా, దేవుడు మనల్ని 370 సంవత్సరాలు లేకపోతే 400 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు అనే దాస్య గృహంలో ఉంచినప్పుడు దేవుడు ఈరోజు మనకు విడుదల చేయబోతున్నాడు. కాకపోతే ఇలా చేస్తే నువ్వు చచ్చిపోవు, ఇది నీకోసమే చేస్తున్నా. ఎందుకంటే జ్యేష్ఠుడిగా ఎవరైతే ఉన్నారో, ప్రథమ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు తీసుకెళ్ళిపోతా అన్నాడు. సో ఈరోజు నీవు ఏదైనా పాటిస్తున్నట్లయితే అది దేనికి సూచకం అంటే, నీ పిల్లలకు సువార్త చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి. అది చెయ్యాలి అంటే మొదటిగా నువ్వు విశ్వసించాలి, విశ్వాసాన్ని కనపరచాలి. ఎందుకంటే విశ్వాసములో నీవు పోరాటాన్ని పోరాడతావు. చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఎక్కువగా పెట్టే ఒక వచనం ఏమనుందో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని నేను, నా పరుగు పందాన్ని కడముట్టించి తిని, అక్కడ విశ్వాసానికి సంబంధించిన సందర్భం కూడా కనబడుతుంది. ఏంటంటే, ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ అండ్ మై ఫెయిత్ ఈజ్ కంప్లీట్. నువ్వు విశ్వాసాన్ని కనపరిచే విషయంలో నువ్వు ప్రప్రథమంగా నువ్వు ఉండాలి. చాలా 2000 సంవత్సరాల క్రితము ఒక ముసలాయన ఉండే, 2000 కాదు 4000 సంవత్సరాల క్రితం ఒక ముసలాయన ఉండే. ఆ ముసలాయన కుంటుకుంటూ నడుస్తుంటే పక్కనే వాళ్ళ కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ఇస్సాకు.
ముసలాయన పేరేంటి? అబ్రహాము. ఓకే, తెలుసు కదా. సో దేవుడు అన్నాడు, నీ కొడుకుని నాకు బలివ్వు అని చెప్పగానే ఈ మాట ఎక్కడా చెప్పలేదు. కానీ కొంతమంది క్రియేటివ్గా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. నాకు అది నచ్చింది. ఏంటంటే ఆ కొండ వరకు 2 పనివాళ్ళు వచ్చారు, కొండ ఎక్కేటప్పుడు మాత్రము పనివాళ్ళు రాలేదు. అయితే ఆ కట్టెల మోపంతా కూడా ఇస్సాకు మీద పెట్టమన్నప్పుడు ఇస్సాకు అదంతా చూసి, ఇస్సాకు పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న వారానికి ఒకసారో రోజుకోసారో బలిచ్చేవాడట. సో నాన్న నన్ను తగలబెట్టేంత కట్టెలున్నాయి నాన్న అన్నాడట. నిజమే కదా, ఎందుకంటే ఒక గొర్రెనో లేకపోతే ఇంకో జంతువునో తగలబెట్టాలంటే కొంచెం కట్టెలు కావాలి, ఒక మనిషిని తగలబెట్టాలంటే చాలా కావాలి. అంటే క్రియేటివ్గా ఆలోచించి ఒక ఆయన రాస్తున్న మాటలు ఇవి. తర్వాత నన్ను తగలబెట్టేంత లేకపోతే మనిషిని తగలబెట్టేంత కర్రలు ఉన్నాయి అంటే ఏమీ పలకలేదు. తర్వాత ఒకటికి రెండు సార్లు ఇస్సాకు ఒకటే క్వశ్చన్ అడిగాడు. ఏంటి ఆ క్వశ్చన్ తెలుసా? కర్రలున్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, కానీ బలివ్వడానికి గొర్రె లేదు. అంటే ఆయన డిస్పేర్ అంటే టెన్షన్లో ఉన్న, బాధలో ఉన్న, అక్కడ కూడా విశ్వాసాన్ని కనపరిచే మాట ఒకటి చెప్పాడు. ఏంటా మాట తెలుసా? దేవుడే. చూడండి, ఈరోజు మనము మన టుడేస్ సిచ్యువేషన్కి మనం అప్లై చేసుకుందాము. మీరు ఒక చిన్న బిజినెస్లో ఉన్నారో లేకపోతే మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారో, మీకు డబ్బులన్నీ అయిపోయాయి, నెక్స్ట్ పూట అన్నం తినడానికి కూడా ఇంట్లో ఒక బియ్యపు గింజ లేదు, మీరు విశ్వాసులే. అప్పుడు మీ పిల్లలు వచ్చి, మమ్మీ డాడీ ఎట్లా, మనకు వండుకోవడానికి ఏం లేదు కదా అంటే, తరచుగా తల్లిదండ్రుల నోటి నుండి వచ్చే మాట ఏందో తెలుసా? ఏందో బేట, దేవుడే ఇయ్యాలి అని ఒకలాంటి చింతతో, బాధతో మీరు ఇస్తారు. నేను ఇస్తాను, లేకపోతే ఎవరైనా ఇస్తారు. కానీ అబ్రహాము అలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అంత బాధలో ఉండి కూడా దేవుడు చూసుకుంటాడని ఖచ్చితంగా చెప్పాడు. అది విశ్వాసం అంటే. ఇక్కడ నా కంపారిజన్ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. మనకు ఉన్నప్పుడు దేవుడిని ఎట్లాగో పట్టించుకోము, కానీ లేనప్పుడు ఏమో ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అనే మాటకు అర్థము నీకు అవిశ్వాసం ఉందని. దేవుడు చూసుకుంటాడు అనే మాటకు నీకు విశ్వాసం ఉందని అర్థం. సో బాగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా సర్కుల్ అవుతుంటే చూశాను. అది కూడా ఏంటంటే, మగవాళ్ళకంట ఏడ్చే ఫ్రీడమ్ కూడా లేదంట, బాధపడే ఫ్రీడమ్ కూడా లేదంట. ఎందుకంటే మగవాళ్ళ నుండి చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్. చిన్నగా ఉంటున్నప్పుడు, మధ్య వయసు వచ్చినప్పుడు, టీనేజ్ వచ్చినప్పుడు, పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎంత కష్టాల గుండా పో, ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండని, ఆడోళ్ళకైతే బాధేస్తే మూలకు కూర్చొని ఏడ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని ఎవ్వరేమన్నారు. అదే మోగాళ్ళు మీరు కూర్చొని ఏడిస్తే చండాలంగా ఉంటుంది. అంటే సొసైటీ మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అది, అవునా కదా? కింద పడ్డా దులుపుకొని ముందుకెళ్తూనే ఉండాలి. దేవుడు మనల్ని అలా తయారు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే మనమే ఇంటికి యజమానులుగా ఉంటున్న తండ్రే మూల కూర్చొని ఏడిస్తే ఇల్లంతా కూడా కుమిలిపోతుంది, కరిగిపోతుంది. అయితే కూర్చొని ఏడ్చే బదులు విశ్వాసాన్ని కనపరచాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనము. నేను నా వాక్యాలన్నింటినీ కూడా నేను ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతాను. ఇంగ్లీష్లో ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వచనంలో కింగ్ జేమ్స్ వర్షన్లో ఒక పదం ఎక్స్ట్రా ఉంది, కానీ తెలుగు బైబిల్లో కానీ వేరే వేరే బైబిల్స్లో కానీ ఆ పదం మిస్ అయింది. ఆ పదమే నేను ఇప్పుడు ఒత్తి పలకాలనుకుంటున్నాను. కింగ్ జేమ్స్ వర్షన్ ఎవరి దగ్గరైనా ఉందా? కింగ్ జేమ్స్ వర్షన్ లేదా? కింగ్ జేమ్స్ వర్షన్లో మీరు చూసుకుంటే ఫస్ట్ తెలుగులో చదువుతాను. మెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకలగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో మెన్ అని స్టార్ట్ అవుతుంది. అంటే పురుషులారా మీరు మెలుగుగా ఉండుడి, పురుషులారా
విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పురుషులారా మీరు పౌరుషము గలవారై ఉండుడి. పురుషులారా మీరు బలవంతులై ఉండుడి. దేవుడు పురుషులకు ప్రత్యేకముగా చెప్తున్న మాటలు ఇవి. కింగ్ జేమ్స్ వర్షన్లో మీకు మెన్ అంటే పురుషులారా అనే పదం కనబడుతుంది, కానీ తెలుగు బైబిల్లో కానీ ఇతర ఇంగ్లీష్ బైబిల్స్లో కానీ మనకు ఆ పదం కనబడదు. సో దేవుడు పురుషులకు లేకపోతే దైవికమైన తల్లిదండ్రులకు ఇస్తున్న మాట, మొదటి బాధ్యత ఏంటండి? విశ్వాసమును కనపరిచేవారిగా ఉండాలి. రెండవది పవిత్రతను ప్రదర్శించేవారిగా ఉండాలి. ఎగ్జిబిట్ ప్యూరిటీ. మొదటిది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసంను కనపరిచేవారిగా ఉండాలి. రెండవది పవిత్రతను ప్రదర్శించేవారిగా ఉండాలి. పౌలు అనేక మార్లు అంటాడు, పేతురు అంటాడు, ఇంకా 2-3 అన్నారు కొత్త నిబంధనలో, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనమందరం కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం, ఎందుకంటే మనలో లోపాలు ఉన్నాయి. నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఏదో ఒకటి నన్ను వెనకాలకి గుంజేస్తుంది, అందుకని నన్ను ఈ యొక్క వెధవ జీవితం నుండి నన్ను ఎవరు విమోచించగలుగుతారు అని చెప్పి పేతురు కూడా అంటాడు. అయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. చదవండి. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును, వింటున్నారా? నాకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే నాకు చాలా కోపం. మీరు కోపమును సంశయమును, సంశయం అంటే డౌట్స్, తర్వాత పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని నేను కోరుచున్నాను. 4 విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పురుషులకి కోపము ఉండకూడదు, లేకపోతే సంశయము ఉండకూడదు. మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకు ఈ పవిత్రత గురించి అనంటే, దేవుడు మనల్ని ఇమిటేటర్స్గా పెట్టాడు. పిల్లల్ని ఇమిటేటర్స్గా పెట్టాడు. ఇంతకుముందే చెప్పాను కదా, చిల్డ్రన్ ఆర్ ఇమిటేటర్స్. నీవు ఏది చేస్తే నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు పవిత్రతను కనపరిచినట్లయితే వారు కూడా పవిత్రతను కనపరుస్తారు. నువ్వు బాగా ఆడవాళ్ళని కొట్టేవాడిగా అయితే రేపు నీ పిల్లలు కూడా అలానే తయారైపోతారు. ఈరోజు లేకపోతే గత 5 సంవత్సరాలు వేసుకోండి, లేకపోతే గత 10 సంవత్సరాలు వేసుకోండి, యవనస్తుల మధ్య క్రైమ్ రేట్ బాగా పెరిగింది. ఎంత బాగా పెరిగిందంటే, పెళ్లి చేసుకున్న జంటలు భార్య బయట ఎక్కడికో తీసుకెళ్ళి చంపేస్తుంది. పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడుతున్నారట. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది. ఒకప్పుడు భార్యలను చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అతి క్రూరంగా, అతి ఘోరంగా చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే క్రైమ్స్. కానీ ఈరోజు బయట రోడ్డు మీద రేపులని, మానభంగాలని, మరి భయంకరంగా నరకడమని, అసలు నోటితో చెప్పలేనట్టు విధంగా గాడిది ఉంటున్న పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న పసిపిల్లలను చిదిమేస్తున్నారు. ఇది దేనికి కారణం అంటే, వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించలేదు, వారికి చెప్పేవాళ్ళు లేక. సో ఈరోజు నీ కుటుంబం కట్టుకోవడంలో నీవు పవిత్రతను చూపిస్తే, జాగ్రత్తగా వినండి, రేపు దేశాన్ని ఉద్ధరించేవాడిగా కూడా అవుతావు. తల్లిదండ్రులుగా మనము మన బాధ్యతను సక్రమంగా పోషిస్తే మనకు దేశంలో సోషల్ ఆర్గనైజేషన్స్ అవసరం లేదు, లేకపోతే సోషల్ వర్కర్స్ అవసరం లేదు. ఎందుకు సంఘ సంస్కరణకర్తలు అని చెప్పి సోషల్ ఆర్గనైజేషన్స్, NGOs, అది ఇది. మన పక్కన ఇక్కడ ఏముందో తెలుసా? ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవరికండి? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్న 99.9% వృద్ధులకి వాళ్ళ పిల్లలు బతికే ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళ పిల్లలు బతికే ఉంటారు. సరే, పిల్లలు లేనటువంటి అనాథ వృద్ధులు అనుకుంటే అది వేరే విషయం. 40-50 వేలు నెలకి కట్టడానికి కూడా వాళ్ళు సిద్ధమే. కానీ ఆ యొక్క జీవితాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు, పొందలేకపోయారు. ఎందుకు అనంటే, వాళ్ళు ఇతరులకు నేర్పించినప్పుడు
వారు ఒక మాదిరికరమైన జీవితం జీవించినప్పుడే పిల్లలు దాన్ని నేర్చుకుంటారు, పవిత్రతను కలిగి ఉండాలని. మరి ఇంకొక మాట మలాకీ గ్రంథంలో నుండి చదివి వినిపిస్తాను, దయచేసి చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలలో చివరి దినాల్లో దేవుడు ఎలాంటి సందర్భాలు వస్తాయో చెప్తున్నాడు. నేను చదువుతాను, చూడండి. మలాకీ 4:5. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు, అంటే చివరి అంత్య దినాలు రాకమునుపు, నేను ఒక ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపెదను. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును నేను తిప్పును. ఎందుకు తండ్రుల హృదయము పిల్లల తట్టు తిరగాలి అంటే, వాళ్ళ పిల్లల్ని చూడడం మానేశారు. ఎందుకు పిల్లలు తండ్రుల తట్టు చూడడము తిప్పాల్సి వస్తుందంటే, వాళ్ళ తల్లిదండ్రులను చూడడము మానేశారు. పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? మా నర్సింగ్ అమ్మాయిల దగ్గర ఉండదు, వెతికితే దొరుకుతుందేమో తెలియదు. ఓకే, టీనేజ్ పిల్లలు, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఏమని సేవ్ అయి ఉంది మీ ఫోన్లలో? అమ్మా, నాన్న, అంతేనా? ఓకేనా? OLX అని పెట్టుకున్నావా? సరే. ఇంకొకటి, నేనైతే ఈరోజు పొద్దున్నే ఒక తల్లి ఒక కొడుకు మాట్లాడుతుంటే విన్నా. చెప్పు. నోట్ల నుండి అమ్మ అనే మాట రావట్లేదు. బాధపడ్డా నేను, బాధపడి ఎమ్మటే ఖండించిన. అమ్మ అనే మాట రాదా అంటే తల్లి అంటుంది రాదన్నా. ఎందుకు అంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఇంకా కొంతమంది బాగా పక్కా తెలంగాణ వాళ్ళు ఈ పదం వాడతారు, ఏందే ఎక్కడ పోయినవే. అది కూడా తప్పే. ఒక్కసారి మా అమ్మని ఏ అంటే ఏమంటుంది తెలుసా? నేను మూగ భాష నేర్చుకోవాల్సి వస్తుంది, 4 వచ్చేస్తుంది. అవునా కదా? చిన్నపిల్లల్ని కూడా ఏ అననీయదు మా ఇంట్లో ఎవరు కూడా, అది అమర్యాద. సో తల్లిదండ్రులు, మీ పిల్లలు మీతో ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళది ఎంత తప్పు ఉందో మీరు కూడా అంత బాధ్యత వహించాలి. సో తల్లిదండ్రులారా, మరి ముఖ్యంగా తండ్రులారా, మీరు మీ పిల్లల తట్టు తిరిగినప్పుడు మీ పిల్లలు మీ తట్టు తిరుగుతారు. ఎందుకు దాన్ని సన్ఫ్లవర్ అంటారో తెలుసా? ఒక పువ్వు ఉంది కదా, ఆ పువ్వుని సన్ఫ్లవర్ అని ఎందుకంటారు? దాంట్లో సన్ ఉందనా? ఇప్పుడు షర్మిలక్క నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఏమంటున్నానంటే ఇట్ ఫాలోస్ ద సన్. అవునా కదా? సూర్యుడు ఎటు వెళ్తే అటు ఆ పుష్పము తిరుగుతుంది. ఉదయం సూర్యుడు ఉదయించిన కాడి నుండి సాయంత్రం అస్తమించేంత వరకు అది తిరుగుతుంది. అలానే పిల్లలారా, మీరు మీ తండ్రుల తట్టు, మీ తల్లుల తట్టు మీ ముఖాన్ని తిప్పుకొని ఉండాలి. అలాగే తల్లిదండ్రులారా, మీరిద్దరు కూడా పిల్లల తట్లు మన దృష్టి ఉంచాలి. ఎందుకంటే నీ మొదటి సువార్త విత్తనము, నువ్వు రక్షించుకునే మొదటి ఆత్మ నీ పిల్లలే. బయట సువార్త చెప్పడం సెకండ్ థింగ్, అది చెప్పకున్నా పర్వాలేదు. నీ పిల్లల్ని మొదట నీవు రక్షించుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? విశ్వాసమునకు ఒక ఉదాహరణలాగా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. రెండవది పవిత్రతను ప్రదర్శించాలి. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను నమ్ముతాను, సరిహద్దులను ఏర్పరచాలి. ఎస్టాబ్లిష్ యువర్ బౌండరీస్. నేను ఆదిలాబాద్లో ఒక చిన్న సంఘానికి వెళ్ళాను ఒకసారి. ఆ సంఘంలో అయిపోయింది, చర్చ్ అంతా అయిపోయింది, భోజనం చేస్తున్నాము. ఒక 10-15 మంది పాస్టర్స్ వచ్చారు. పాస్టర్స్ వచ్చిన తర్వాత ఒక పాస్టర్ ఇలా ఒక డిబేట్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మా ఊర్లో బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయికి సంబంధించిన ఏదో జరుగుతుంది, మరి క్రైస్తవులుగా మేము కూడా వెళ్ళి దాంట్లో పాల్గొన్నాము అని అంటే, అది విగ్రహారాధన కదండి అన్న. వెంటనే ఆయన ఈ వచనం తీసి చూపించాడు నాకు. బైబిల్లో ఉందండి, కొంపతీసి మీరు కూడా అనుకోవద్దు. చాలాసార్లు మనం బైబిల్ని తప్పుగా చదువుతాం, ఎందుకంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని, ఆ పర్స్పెక్టివ్ని మనం పొందుకోలేకపోతాం. కాబట్టి ఏంటా వచనం అంటే సామెతలు 22:28
చదవమ్మా. సామెతలు 22:28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సో జనరల్గా తెలంగాణ రీజన్లో ఆ పురాతనమైన రాయిని లేకపోతే ఆ సరిహద్దుని ఏమంటారు? బొడ్రాయి అంటారు. సో అయ్యా బైబిల్లో ఉంది కదా బొడ్రాయిని తీసివేయొద్దని, ఇంకా దానికి కొంచెం మాల్ మసాలా యాడ్ చేసి దాన్ని మొక్కాలని లేకపోతే దానికి ఒక ప్రత్యేకత ఇవ్వాలని. నా మీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సరిహద్దు, బౌండరీ అంటే మళ్ళీ నీ స్థిరాస్తికి సంబంధించిన బౌండరీ కాదు, నీ 100 గజాల ప్లాట్ గురించి కాదు, లేకపోతే నీ 2 ఎకరాల భూమి గురించి కాదు. అక్కడ అర్థము నువ్వు ఒక బౌండరీ వేయాలి. అంటే నీకు ఇంతవరకే నీ ఫ్రీడమ్, దీన్ని దాటకూడదు. ఏమంట? కట్టడ, అదొక కమాండ్, ఒక డిసిప్లిన్. నీ ఫ్రీడమ్ ఇంతవరకే. పిల్లల్ని తల్లిదండ్రులు ఒక విషయం చేస్తారు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ తల్లిదండ్రులు. మేము చిన్నగా ఉన్నప్పుడు అది జరగలేదేమో, కానీ ఈ జనరేషన్ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం విషయంలో ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటా మిస్టేకో తెలుసా? అడిగిందల్లా కొనిపియడం. బైబిల్ చెప్తుంది, ద బెస్ట్ వే యూ కెన్ షో యువర్ లవ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ బై సేయింగ్ నో. అంటే నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పగలిగే ఒక ఉన్నతమైన విషయం ఏంటో తెలుసా? వద్దు అని చెప్పడం, లేకపోతే కాదు అని చెప్పడం. డాడీ నాకు సెల్ ఫోన్ కావాలి, 5th క్లాస్లో వద్దు. డాడీ నాకు సెల్ ఫోన్ కావాలి ఇంటర్మీడియట్లో లేకపోతే డిగ్రీలో, ఎందుకంటే నేను చాలా దూరం పోవాలి, 2-3 బస్సులు మారాలి. ఓకే. డాడీ నాకు ఇది కావాలి అది కావాలి, చిన్నగా ఉన్నప్పుడు వద్దు. తర్వాత అవసరం ఉంటే ఓకే, అది కూడా జాగ్రత్తగా. మీరు లోక మర్యాదను అనుసరింపకుడి. ఎక్కడున్నది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మరుగుల రూపాంతరము పొందుడి. ఇక్కడ గ్రీకు భాషలో ఒక చిన్న పదం ఉంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథమంతా కూడా హెబ్రీ భాషలో రాయబడి ఉంది, కొత్త నిబంధన గ్రంథమంతా కూడా గ్రీకు భాషలో, అది దాని యొక్క మూల భాష అది. అయితే మూల భాషలో ఒక పదము వాడబడింది. ఆ పదానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? మూస. ఏంటి మూస? మనకి ఇంకొన్ని రోజుల్లో అక్టోబర్ నవంబర్ మాసంలో ఒక పెద్ద విగ్రహ పూజ జరుగుతుంది, అవునా కదా? రోడ్ల మీద ఆ ఎలిఫెంట్ గాడ్ విగ్రహాలు బాగా అమ్ముతూ ఉంటారు. ఆ విగ్రహాలను ఎలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక కింద కప్పు ఉంటుంది, ఒక పై కప్పు ఉంటుంది. ఈ 2 కప్పుల మధ్య ఆ క్లేని లేకపోతే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వేసి దాన్ని ఒత్తి పట్టుకొని తీస్తే ఆ విగ్రహం అవుతుంది. దీన్ని మూస అంటారు. అర్థమవుతుందా? దీన్ని మూస అంటారు. అచ్చు, ఓకేనా? మోల్డ్, ఇంగ్లీష్లో మోల్డ్ లేకపోతే అచ్చు, అచ్చమైన తెలుగు భాషలో మూస. సో ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు లోకపు యొక్క మూసలోకి వెళ్ళకండి అని అర్థం మూల భాషలో. అంటే ఆ లోకము నీ మీద ఒక అచ్చేసేస్తుంది. ఏమని వేస్తుంది? చాలా భయంకరంగా వేస్తుంది. పెళ్లి కాకముందే నువ్వు ఏమని చేసుకోవచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, నువ్వు గాంజా కొట్టవచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు అది చేయొచ్చు. ఇదంతా కూడా ట్రెండ్. ఇప్పుడు యవనస్తులకి చాలా కట్టుదిట్టమైన లేకపోతే కష్టమైన సమయాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే లోకానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళు లోకానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. డెటాయిలోడు ఏమని ఆడిస్తాడో తెలుసా? మా వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు.
మా డెటాయిల్ వాడండి, 99.9% క్రిములన్నీ పోతాయి. ఆ ఒక్కటి ఉంటుంది, ఆ ఒక్కటి కదులుకుంటూ ఉంటుంది. చూసారా టీవీలో? ఆ ఒక్కటి సాతాను. అంటే ఏమంటున్నానంటే, వాడు ఈ డెటాయిల్ సబ్బుతో స్నానం చేసుకోమండి అని అంటే వాని చుట్టూ ఒక కవచంలాగా ఏర్పడుతుంది. తర్వాత మీ టూత్పేస్ట్లో ఉప్పు పప్పుచారు ఏమైనా ఉందా? లేదా? మా టూత్పేస్ట్ వాడండి, దాంట్లో ఉప్పు చాప పప్పుచారు ఉంటుంది. దాంతో తోమితే మీ పళ్ళకి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. తర్వాత లైజాల్, మీ బండల్ని రుద్దండి దీంతో. అక్షయ్ కుమార్ వస్తాడు, కరెక్ట్ తినే టైంకి బాత్రూమ్ చూపిస్తాడు. అవునా కదా? కరెక్ట్ తినే టైంకి ఒకటి చండాలమైన బాత్రూమ్ చూపిస్తాడు, ఒకటి మంచిగా పవిత్రమైన బాత్రూమ్ చూపిస్తాడు. తిన్న దెబ్బకి బయటికి కొడుతుంది. అంటే ఈ వ్యక్తిగత లేకపోతే భౌతికమైన వీటికే రక్షణ కవచం ఉండాలి. సో దట్ ఎలాంటి సూక్ష్మ క్రిములు, ఎలాంటి డిసీజెస్ మీ మీద పడకుండా ఉన్నప్పుడు ఆత్మీయకంగా మనం ఎంత గట్టిగా ఉండాలి. యవనస్తుల మీద ఎలాంటి దాడులు జరుగుతాయో తెలుసా రోజు? మరి ముఖ్యంగా ఈ రోజు, ఎందుకంటే ప్రపంచం నీ చేతిలో ఉంది. సెల్ ఫోన్ రూపంలో ప్రపంచం నీ చేతిలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఏదైనా కూడా నువ్వు చూసి ఆనందించవచ్చు, దూరంగా అయినా ఉండొచ్చు. సో లోకపు మూసలో మీరు వెళ్ళకండి. అది చెయ్యాలి అంటే తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి పొలిమేరను లేకపోతే మీ పిల్లలకి సరిహద్దులను ఏర్పరచాలి. సరిహద్దులను ఏర్పరచకపోతే భయంకరంగా, ఈరోజు మొన్నటి రోజు నేను యుఎస్కి వెళ్ళాను కదా, నేను ఎవరి ఇంట్లో అయితే ఉన్నానో ఆమె బాధ అంతా ఇంత కాదు. 5 అమ్మాయిలు, 5కి 5 మేము ఇటు మొగ కాదు, ఇటు ఆడ కాదు, మేము అదో టైపు అని వాళ్ళని వాళ్ళు కొంతమంది ఆపరేషన్లు కూడా చేయించేసుకున్నారు. ఎందుకు అనంటే అక్కడ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చి చాలా బెటర్ చేశాడు, నా పర్సనల్ ఒపీనియన్. కానీ దానికి ముందుంటున్న జో బైడెన్ భయంకరమైన ఫ్రీడమ్ ఇచ్చేసి చిన్న చిన్న పిల్లలను మరి మానసికంగాను, ఆత్మీయకంగాను, శారీరకంగాను వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసేసాడు. దానివల్ల ఎన్నో కోట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒకడు అంటాడు నేను మనిషిని కాదు కుక్కనంటాడు, నాకు కుక్కకేసినట్టు ఫుడ్ అంటాడు. ఇంకోడు అంటాడు నేను మొగోడిని కాదు, నేను ఆడదాన్ని. మొగడే పుట్టడం మొగంతోనే పుట్టాడు, కానీ నేను ఆడదాన్ని, నేను ఇంకొక మొగోడిని పెళ్లి చేసుకుంటా అంటాడు. అబ్బా, ఇక నోటితో చెప్పలేనటువంటి భయంకరమైన కార్యాలు పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మన దేశం ఎక్కడో లేదండి. నార్త్ ఇండియా పోండి, నార్త్ ఇండియాలో చాలా వచ్చేసాయి. మనము సునీత ఉన్నామమ్మా, ఒక సామెత చెప్పావు, మంచి ప్యాంట్ వేసుకునే లోపట చెడు చెడ్డీ వేసుకొని 10 అడుగుల ముందు ఉంటుందట. మంచి ప్యాంట్ వేసుకొని, ప్యాంట్ ఎందుకు వేసుకుంటాము? బయటికి పోవడానికి. సో మంచి కంటే ఒక 10 అడుగుల ముందే చెడు వ్యాపిస్తూ ఉంటుందని మనం గమనిస్తాము. సో మీ పిల్లలకు మీరు సరిహద్దులను ఉంచాలి. ఇంకొక వాక్యాన్ని చూపించి 4వ పాయింట్లోకి వెళ్ళిపోతాను. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కంటిన్యూ 17వ వచనం వరకు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఓకే, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకుడి. వాటితో పని చేసుకోండి, వాటితో మీ పని అవసరత ఉంటే జరిగించుకోండి, కానీ వాటిని ప్రేమించకుడి. ఒక పాత సామెత మీరు వినే ఉంటారు చాలామంది, మనుషుడు వస్తువులను తయారు చేశాడు అని స్టార్ట్ అవుతుంది. అయితే రాను రాను మనుషులు ఒకప్పుడు అంట మనుషులను ప్రేమించేవారట, తర్వాత వస్తువులనేమో వాడుకునేవారట. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందట? వస్తువులను ప్రేమిస్తున్నారు, మనుషులను వాడుకుంటున్నారు. ఇది చాలా పాత సామెత. జరుగుతుందా అది? ఎస్, జరుగుతుంది. సో సరి అయిన సరిహద్దులను లోకమనే మూసలోకి తీసుకువెళ్ళకుండా తల్లిదండ్రులారా మనము జాగ్రత్తగా ఉండాలి.
ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో కూడా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు కొరకు, ప్రభువు యొక్క శిక్షలో, క్రమశిక్షణలో, లేకపోతే డిసిప్లిన్లో వారికి బోధలోని పెంచుడి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే, నాతో పాటు చెప్పండి, ఎప్పుడైతే, అందరూ తల్లిదండ్రులందరూ చెప్పాలి, ఎప్పుడైతే మనము సరిహద్దులను ఏర్పరుస్తామో మన పిల్లల శీలం బలపడుతుంది. శీలం అంటే ఏదో చెడ్డ వర్డ్ అనుకోకండి, క్యారెక్టర్. వెన్ యూ ఎస్టాబ్లిష్ బౌండరీస్, యువర్ క్యారెక్టర్ విల్ బి స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్స్ క్యారెక్టర్ విల్ బి స్ట్రాంగ్. ఎప్పుడైతే మనము సరిహద్దులను ఏర్పరచుకుంటామో మన పిల్లల యొక్క శీలం బలపడుతుంది. చివరిది, మొదటిది ఏం చెప్పాను? విశ్వాసను కనపరచాలి, పవిత్రతను ప్రదర్శించాలి, సరిహద్దులను ఏర్పరచాలి. చివరిది, ప్రభువు మార్గములను బోధించాలి. జాగ్రత్త పడ్డాము, కరెక్టే. ఈ మొదటి 3 ఏంటంటే బయట నుండి వచ్చే వాటి నుండి రక్షిస్తుంది, కానీ లోపట ఏముండాలి? ప్రభువు బోధ. ఇంతకుముందు మనం చూసాం కదా, ఒక్కసారి 78వ కీర్తన తీయండి, నేనే చదువుతాను. ఇది నా వాక్యంలో లేదు, కానీ నాకు ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 78వ కీర్తన మొదటి నుంచి చదువుతాను. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలను చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను చెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులకు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. 5వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. రాగల తరములలో, ఏంటండి అంటే నెక్స్ట్ జనరేషన్కి, రాగల తరములలో పుట్టబోవు పిల్లలకు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గల వారి దేవుని క్రియలను మరవకుడి. ద్వితీయోపదేశ కాండంలో కూడా చాలా మంచి మంచి వాక్యాలు ఉంటాయి. మీరు పడుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు భోజనపు బల్ల చుట్టూ కూర్చున్నప్పుడు మీ పిల్లలకు దేవుని యొక్క కట్టడములను నేర్పించాలి. ఈ 78వ కీర్తనలో, తర్వాత సామెతల గ్రంథం 31 అధ్యాయాలన్నీ కూడా ఏంటంటే దేవుని బోధ ఎటువంటిదో మీరు పిల్లలకు నేర్పించాలి. ఎంతమంది పిల్లలు 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 సైకిల్ వచ్చు? సైకిల్ 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 ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించుంటారు? పక్కింటి అంకుల్ అనకండి దయచేసి. మోస్ట్లీ పేరెంట్సే నేర్పిస్తారు. ఈత, స్విమ్మింగ్ చేయడం ఎంతమందికి వచ్చు? ఓకే, ఎవరు నేర్పించుంటారు? ఓకే, మేబీ మన దేశంలో స్విమ్మింగ్ పూల్స్ తక్కువ కాబట్టి ఎక్కడైనా బయట వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీకు నేర్పించేవి అన్నీ కూడా ఎవరు నేర్పించాలి అంటే మీ తల్లిదండ్రులు నేర్పించాలి. అది మంచైనా చెడు కూడా నేర్పించాలి. మేము చిన్నగున్నప్పుడు స్కూల్లో ఇది లేదు, కానీ ఎవ్లిన్ వాళ్ళ స్కూల్లో, మీకు కూడా ఇక్కడ జరుగుతుందో లేదో తెలియదు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తారట. అవునా? గుడ్ టచ్ అంటే ఏంటిది అంటే, ఎవరైనా అపరిచితులు, మనకు పరిచయం లేని వాళ్ళు నీతోని మిస్బిహేవ్ చేస్తున్నారా, ఎస్పెషల్లీ లేడీస్, ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఎక్కడెక్కడ ముట్టుకుంటే మంచిది అలౌడ్, ఎక్కడెక్కడ ముట్టుకుంటే అలౌడ్ కాదు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటిదో ఇవన్నీ నేర్పించాలి. తర్వాత మేబీ మన దేశంలో ఇది ఉందో లేదో తెలియదు, కానీ శారీరక సంబంధానికి సంబంధించిన విషయాలు మీ టీనేజ్ అబ్బాయితో, మీ టీనేజ్ అమ్మాయితో కూడా మీరు కొన్ని మాట్లాడాలి. ఏది దేవుని చిత్తంలో, లేకపోతే ఏది బైబిల్గా సరి అయినదో, ఏది సరి కానిదో కూడా చెప్పాలి. ఫస్ట్ అది చెప్పాలంటే మనకు తెలియాలి. సో బైబిల్ జ్ఞానం నేర్పియాలంటే ఫస్ట్ అది మనకు తెలియాలి. తర్వాత ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రుల సహాయం తీసుకుంటారు? మ్యాథ్స్ హోంవర్క్ అని, సైన్స్ హోంవర్క్ అని. సపోజ్ మా ఎవ్లిన్ ఉంది, మా ఎవ్లిన్ ఉంటే మ్యాథ్స్ హోంవర్క్కి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే ఆమెకు మ్యాథ్స్ అంతగా రాదు. నా దగ్గరకు వస్తుంది, నాకు మ్యాథ్స్ వచ్చు కాబట్టి నేను ఆమెకు మ్యాథ్స్ చెప్పగలుగుతా, నాకు ఫిజిక్స్ వచ్చు కాబట్టి
నేను ఆమెకు ఫిజిక్స్ చెప్పగలుగుతా. నాకు బైబిల్లో జ్ఞానము దేవుడిచ్చింది కొంచెం ఉంది కాబట్టి నేను ఆమెకి బైబిల్ బోధలు నేర్పించగలుగుతా. సో మొదటిగా తల్లిదండ్రులుగా మనము దేవుని జ్ఞానంలో ఎదగాలి. మనము దేవుని జ్ఞానంలో ఎదిగినట్లయితే అప్పుడు మన పిల్లలకు మనం సరి అయిన బోధను నేర్పించగలుగుతాము. ముగించేస్తాను, అయిపోయింది. ఒక తండ్రి ఒక కుమారుడు, మరి ఇది అమెరికాలో జరిగిన సంఘటన, దాని మీద ఒక బుక్కే రాశారు. వాళ్ళకి మౌంటైన్స్ ఎక్కడం ఇష్టమంట, అది ఒక క్రీడ అక్కడ, అదొక స్పోర్ట్. సో ఇద్దరు కూడా ఆ మౌంటైన్ ఎక్కడానికి కావలసిన బ్యాగు, షూజు అవన్నీ వేసుకొని మౌంటైన్ ఎక్కుతూ ఉంటుంటే స్టార్టింగ్లో బాగానే ఉన్న తర్వాత ఇక స్టీప్ క్లైంబ్ ఉంటుంది కదా, అంటే చాలా ఎత్తుగా ఎక్కే సమయం వస్తుంది కదా. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు, వెనకాల బాబు మాత్రం ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయితే వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నకి వినిపించేటట్టు గట్టిగా ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంట తెలుసా? డాడీ, చూస్ ద రైట్ పాత్ బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ. ఏమన్నాడు? చూస్ ద రైట్ పాత్ బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ. అంటే నాన్న, సరి అయిన దారిని ఎంచుకో. ఎందుకు? నువ్వు ఎక్కడెక్కడైతే అడుగులు వేస్తున్నావో అక్కడక్కడ నేను కూడా అడుగులు వేస్తున్నాను కొడుకుగా. నువ్వు తప్పటడుగులు వేసావనుకో, నేను తప్పటడుగులు వేయాల్సి వస్తుంది. నువ్వు మంచి స్థిరమైన అడుగులు వేసావనుకో, నేను కూడా స్థిరమైన అడుగులు వేయాల్సి వస్తుంది. సో నా ప్రాణము నీ చేతిలో ఉంది, ఇంకో మాటలో చెప్పాలంటే నా ఎదుగుదల నీ చేతిలో ఉంది, ఇంకో మాటలో చెప్పాలంటే నా నాశనము కూడా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, గర్భఫలము దేవుడిచ్చు ఒక గొప్ప బహుమానం. పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు ఈరోజు అల్లాడుతున్నారా? అదొక గ్రేటెస్ట్ గిఫ్ట్. అందుకనే పెళ్ళిళ్ళకైనా ఖర్చు పెడతారో లేదో కానీ పిల్లల బర్త్డే అప్పుడు కానీ మన స్తోమతకు తగ్గట్టు మనం ఒక కొత్త సంబరంగా చేసుకుంటాము. ఎందుకు అనంటే దేవుడిచ్చిన గొప్ప బహుమానం. సో మనం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేయకముందు నాకు ఒక చిన్న ఆలోచన. వీలైతే ఎవలిన్ ఎక్కడున్నావు? ఇక్కడ రా. ఫాదర్స్ లేండి, మదర్ కూడా లేవండి. ఫాదర్, మదర్, మీ పిల్లలు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళి వాళ్ళ మీద చేయి పెట్టి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బాధ్యత వాళ్ళని పెంచడం. ఒకవేళ మీ పిల్లలు ఇక్కడ లేకపోతే పర్వాలేదు, మీరు ప్రేరేపణ కలిగితే ఇక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడ ఎవరైనా ఉండి ఉంటారు. సో కింద కూర్చున్న పిల్లలు మీరు వెళ్ళిపోండి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోండి. వార్డనమ్మ ఉందా లేదా? ఇప్పుడు వనజాక్షి ఆంటీ గారు వచ్చారు, మీ పిల్లలు రాలేదనుకుంటూ వచ్చారా? యు గో దేర్, వాళ్ళ మీద చేయి పెట్టి మీ పిల్లల్ని మీరైనా పిలుచుకోండి, లేకపోతే మీరైనా మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి. ఒక మాట, మీ పిల్లల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. చేయి పట్టుకోండి, లేకపోతే మీద చేయి పెట్టండి, ఏం పర్వాలేదు. మీ మనవడున్నా పర్వాలేదు. ఎవరైనా ఇప్పుడు సూర్యనారాయణ అంకుల్, ఆంటీ, మీరేం చేస్తారంటే మన నర్సింగ్ స్కూల్లో చుట్టూ ఇట్లా చేతులు పెట్టండి. వాళ్ళు మీకు పిల్లలు అంటోలే కదా. అమ్మ, నువ్వు కూడా పిల్లల కోసం ప్రేయర్ చేయి. ఒక మాట. చిన్నపుప్పు ఉందా? చిన్నపుప్పు కోసం ప్రార్థన చేయట. ఓకే, మీ సొంత ప్రార్థనలు మీరు గట్టిగా చేయనవసరం లేదు, కానీ ఒక నిమిషము ప్రార్థన చేయండి. దాని తర్వాత మైక్లో అందరికీ వినిపించేటట్టుగా నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత, ఇది పిల్లల కోసం ప్రార్థన, దాని తర్వాత మనం క్లోజింగ్ ప్రేయర్ చేద్దాము. క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఒక చిన్న స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, మీరు దానికి రెడీ అయిపోండి. మనం ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. మన పిల్లల కోసము, మన తర్వాత భవిష్యత్తు, ఈ రాగల తలం కోసము. ఒకవేళ ఇక్కడ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ పిల్లలు ఎక్కడున్నా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. దేవుడు వారిని ఇంకా గొప్పగా వారిని ఆశీర్వదించేలాగున మీరు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అందరూ మీ సొంత ప్రార్థనలు మీరు చేయండి.
దేవా, ఈ యొక్క మధ్యకాల సమయంలో మా పిల్లల కోసము, నా కూతురు కోసము, నా కొడుకు కోసము, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులందరూ కూడా ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అయ్యా, వారిని మాకు పిల్లలుగా దయచేసి మాకు తల్లిగాను తండ్రిగాను ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చావు. అందరిని బట్టి నీకు వందనాలు. బాలుడు నడవవలసిన త్రోవలో నడిపించుట దేవా, అది మాకిచ్చిన ఒక గొప్ప ధన్యత. కాబట్టి నా తండ్రి, మరి ఈ బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. తను నడుస్తుండగాను, పడుకుంటున్నప్పుడు, భోజనము చేస్తున్నప్పుడు, తన స్కూల్కి లేకపోతే కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగడుగులో నీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి. బిడ్డ ఎదుగుచుండగా కావలసిన బలమును, శక్తిని, ఆయుధారోగ్యాలను దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి, ఇదిగో నీవిచ్చిన యొక్క గొప్ప అవకాశము, ఈ బిడ్డను నీ కోసము పెంచుటకు మాకు ఇచ్చిన తపనను, మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నా తండ్రి, ఇదిగో ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలన్నింటినీ కూడా నీవు తొంగి చూస్తున్నావని నేను నమ్ముచున్నాను. యేసు నామములో నా తండ్రి, ఈ ప్రతి ప్రార్థన విజ్ఞాపన జరిగి వారి జీవితంలో, వారి బిడ్డల జీవితంలో నీవు గొప్ప అద్భుతాన్ని చేయండి. దేవా, మరి తల్లిదండ్రుల రోజులు మేము జ్ఞాపకం చేసుకుంటామే, కానీ అది మేమేదో చేశామని, మేమేదో ఒరగదీశామని కాదు. కానీ నా తండ్రి, మాకు గుర్తింపు లభించినా లభించకున్నా మా పిల్లల కోసము మా చివరి క్షణం వరకు మేము పాటుపడేవారుగాను, వారిని పైకి ఎగిరివేసేవారిగాను, మా భుజముల పైన వారిని నిలబెట్టుకునేవారిగాను మమ్మల్ని తీర్చిదిద్దండి. మరి ముఖ్యంగా ఈరోజు తండ్రుల దినోత్సవము. నా తండ్రి, ప్రతి తండ్రి తన యొక్క కుటుంబాని కోసము చేస్తున్న కష్టాన్ని నీవు చూస్తున్నావు. ఆ తండ్రి పడే మరి బాధను నీవు చూస్తున్నావు. కానీ నా తండ్రి, ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం ముంగట ఆయన బాధపడినట్టుగానో కష్టపడినట్టుగానో కాక సంతోషంతో ముందుకు వస్తాడు. ఎందుకంటే తన కుటుంబము తన సర్వస్వము. కాబట్టి నా తండ్రి, ఈ కుటుంబం కోసము దేవా, అలాగే మా నాన్న కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవా, దూరదేశంలో ఉంచుండగా దేవా, మరి తాను కూడా చేస్తున్న కష్టము ఎంతో గొప్పది. ఆయనకిచ్చిన సేవా పరిచర్య బట్టి మా బంజారా సమాజంలో నీవిస్తున్న గొప్ప ఆ యొక్క భారమును బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క కుటుంబాలను, ఈ యొక్క పిల్లలను, రాబోయే తరాన్ని నీ కొరకు ఒక ఛాంపియన్స్ ఫర్ క్రైస్ట్ లాగా తయారు చేయుటకు నీ సహాయము, నడిపింపు దయచేయమని కోర్చు. త్వరలో రానై ఉంటున్న నజరేయుడని యేసు క్రీస్తు నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. నా మాటను మన్నించి మీరు చేసిన ప్రార్థనలు దేవుడు వింటాడు, దేవుడు దీవిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి చప్పట్లు కొట్టుదాము.